సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటుగా ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం వచ్చేసి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఋతుపవనాలు వచ్చే కాలానికి ఎల్ నినో ప్రభావం పెరుగుతుందా తగ్గుతుందా అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటాము. ఎవరు కానీ వీడియోని చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ అనేది కొట్టకుండా చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడ వర్షాలు అనేవి కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అన్న కారణం గురించి ఆలోచిస్తే మనకు ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏప్రిల్ మధ్యలో ఉన్నా కానీ ఎక్కడ మనకు తుఫాన్లు కానీ ఎక్కడ మనకు వచ్చేసి వాయుగుండాలు కానీ మనకు ఏర్పడడం లేదు. అది కారణం ఏంటి అంటే ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ప్రభావం అనేది కొనసాగుతుంది. ఆ ఎల్ నినో ప్రభావం వలన మనకేమవుతుందంటే భారతదేశం వ్యాప్తంగా ఏమంటే ఎండల తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉంది. సాధారణం కంటే మనము ఇప్పుడు ప్రస్తుతానికి 3 నుంచి 4 డిగ్రీలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనకు నమోదవుతోంది ఉష్ణోగ్రతలు. సో రానున్న రోజుల్లో మనకు ఈ పరిస్థితి కొనసాగుతుందా, మనకు వర్షాలు ఏమైనా పడే అవకాశాలు ఉందా? ఎందుకంటే మనకు మార్చి చివరికి వెళ్ళేసరికి ఒక భారీ ఎత్తులో మనకు వర్షాలు పడాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు వర్షాలు అనేవి ఎక్కడ మనకు చెప్పుకోదగ్గ విధంగా కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ మనకు చెప్పుకోదగ్గ విధంగా వర్షాలు అనేవి ఈ సంవత్సరం మనకు ఈ యొక్క ఎండాకాలంలో మనకు కురవడం లేదు. కానీ మనకేమవుతుందంటే రానున్న రోజుల్లో పరిస్థితి చాలా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎల్ నినో ప్రభావం వచ్చేసి తగ్గుముఖం పడే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి. ఇప్పుడు మనము ఉపగ్రహ చిత్రం చూస్తే మనకు కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర భాగాలు, మహారాష్ట్ర అంటే రాష్ట్రంలోని మరాత్వాడా ప్రాంతంలో మనకు కొన్ని బలమైన పిడుగులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుముదురుగా మనకు వర్షాలు అనేవి నమోదవుతోంది. ప్రస్తుత ఉపగ్రహ చిత్రంలో వచ్చేసి ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పుడు మనం తీసుకుంటే వాతావరణ విశ్లేషణ తీసుకుంటే ఒక పక్కన చూస్తే మనకు బంగాళాఖాతంలో తేమగాలులు వచ్చేసి మెల్లగా ఆంధ్రాలోని ముఖ్యంగా ఏమంటే దక్షిణ కోస్తాంధ్రలోకి ప్రవేశిస్తోంది. అలానే ఏమవుతుందంటే ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న పొడిగాలులు వచ్చేసి తెలంగాణ గుండా మనకు కోస్తాంధ్ర వైపుగా వస్తుంది. కాబట్టి మనకేమవుతుందంటే ఈ పొడిగాలులు ఎక్కువగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు కావచ్చు, అలానే మధ్య భాగాలు కావచ్చు, దాంతోపాటుగా మనకేమంటే కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు భాగాలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటుంది. అదే మనకు దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లాతో పాటుగా మనకు రాయలసీమ జిల్లాలోని పలు భాగాల్లో మనకు సాధారణ ఉష్ణోగ్రతలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 40 డిగ్రీలకు చాలా దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలానే మనకు ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కొన్ని చోట్లలో మాత్రమే 5 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి. అలానే మనం తీసుకుంటే ఇప్పుడు వర్షాలు అనేవి ఇప్పుడు రానున్న ఒక 24 గంటల్లో వర్షాలు ఏమైనా ఉందా అన్న దాని గురించి తీసుకుంటే 1 లేదా 2 చోట్లలో మాత్రమే కోస్తాంధ్రలో మనకు వర్షాలు ఉంటుంది. ఎందుకు కారణం అన్న దాని గురించి ఆలోచిస్తే ప్రస్తుతానికి మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఆ ఎండల తీవ్రత వల్ల చిన్న చిన్న చెరువుల నుంచి చిన్న మనకేమంటే అంటే చిన్న మనకు ఒక గుంతల నుంచి ఉన్న నీళ్లను ఆ నీళ్ళు వచ్చేసి మెల్లగా మనకు ఆకాశంలోకి వెళ్ళి ఆకాశంలో బలమైన మేఘాలు ఏర్పడి 1 లేదా 2 చోట్లలో మాత్రమే, అది కూడా గోదావరి జిల్లాల్లో మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అరకు వ్యాలీ ప్రాంతం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా 1 లేదా 2 చోట్లలో ఏర్పడి వర్షాలు అది రాత్రి సమయానికి అంటే రేపు రాత్రి సమయానికి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది. కానీ విశాఖపట్నం నగరం కానీ లేకపోతే మనకేమంటే రాజమండ్రి కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే చాలా 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 తక్కువగా ఉందండి. మరోవైపున మనము రానున్న 10 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఇక్కడ డేట్ తప్పుగా వేశాను, కానీ రానున్న 10 రోజుల వాతావరణ పరిస్థితిని మనం గమనించినట్లయితే రానున్న 10 రోజుల్లో మనకు వర్షాలు అనేవి చెప్పుకోదగ్గ విధంగా ఉండదు. ఎందుకు అంటే మనకు చెదురుముదురుగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూసినామంటే
చూసినామంటే తెలంగాణ రాష్ట్రంలో చెదురుముదురుగా మనకు వర్షాలు ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా చెదురుముదురుగా ముఖ్యంగా మనకి ఈ వారాంతంలో అంటే మనకేమంటే థర్స్డే కావచ్చు, అంటే గురువారం కావచ్చు, అలానే శుక్రవారం, అంటే ఈ 2 రోజుల్లో మనము రాయలసీమ జిల్లాల్లో, అది కూడా అనంతపురం కర్ణాటకని ఆనుకొని ఉండే ప్రాంతాలు, అలానే కర్నూలు జిల్లా కర్ణాటకని ఆనుకొని ఉండే ప్రాంతాల్లో మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా ఏమంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో చెదురుముదురుగా రానున్న 10 రోజులలో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మిగిలిన అన్ని ప్రాంతాలు తీసుకుంటే మనకు సాధారణం కంటే తక్కువ వర్షాలే ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం ఏమంటే ఉపశమనం ఉంటే చాలు అనుకోవడమే మనకు చాలా బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ కావచ్చు, లేకపోతే కోస్తాంధ్ర కావచ్చు, తెలంగాణలోని దక్షిణ భాగాలు కావచ్చు, కరువుతో మనకి ఇప్పుడు కటకల్లాడుతుంది. ఎందుకంటే కరువు చాలా తీవ్రంగా మనకు రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆ కరువుకి ఇప్పుడు మనకు వర్షాలు పడతాయా, ఈ వర్షాలు వచ్చేసి కరువుని నివారిస్తుందా అంటే ఋతుపవనాల సమయం వరకు ఆగాలి. ఎందుకు అంటే ఋతుపవనాలు ఈసారి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఈసారి అన్న దాని గురించి రానున్న వీడియోస్లో చూస్తామే. కానీ ప్రస్తుతానికి మనము ఎల్నినో ప్రభావం ఏ విధంగా తగ్గే అవకాశాలు కనిపిస్తుంది, ఏ నెల వరకు ఎల్నినో ప్రభావం ఉంటుంది అన్న దాని గురించి అవగాహన తెచ్చుకుంటామండి. ఇప్పుడు మనము ఎల్నినో ప్రభావం మనం చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతానికి పసిఫిక్లో ఇంతకాలం ముందు బాగా దట్టంగా ఈ మొత్తం ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన ఎల్నినో ప్రస్తుతానికి ఇక్కడ చూసినామంటే నీలి రంగులోకి మనకు కొన్ని ఛాయాచిత్రాలు కనిపిస్తున్నాయి. ఈ నీలి రంగు ఏమవుతుందంటే లా నినాకి వెళ్ళే దిశగా మనకు ఒక ఇండికేషన్ అంటే ఏంటంటే మనకు ఒక సంకేతం లాగా కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఉన్న ఎల్నినో వచ్చేసి ఇక్కడ ఎల్నినో అంటే ఇక్కడ మనకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. కానీ ఇప్పుడు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మెల్లగా మనకు ఇండియా పసిఫిక్ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్ అంటే మనకు హిందూ మహాసముద్రం కానీ లేకపోతే పసిఫిక్ మహాసముద్రంలోకి మనకు ఈ విధంగా అంటే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోకి వస్తుంది కాబట్టి అంటే ఇండోనేషియా భారతదేశం ప్రాంతం వైపుగా వస్తుంది కాబట్టి వర్షాలు అనేవి మనకు బాగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే మనకేమంటే ఇక్కడ మనకు లా నినా వచ్చేసి కొనసాగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో లా నినా కాకుండా కాస్తంత మనకు న్యూట్రల్ అంటే ఏమంటే అది ఎల్నినో కాదు, అటు లా నినా కాదు, మధ్యలో ఉంటుంది కాబట్టి బాగా అనుకూలంగా ఉండే వాతావరణం మన భారతదేశంలో వర్షాలు కురవడానికి బాగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి మనకు రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అది కూడా మనకు ఋతుపవనాల సమయంకి వచ్చేసరికి వర్షాలు బాగా జోరందుకునే అవకాశాలు అయితే 100% కనిపిస్తుందండి. అదే మనము ఒక్కసారి మనకు హిందూ మహాసముద్రంలో చూసినామంటే అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు. ఈ టర్మ్ తెలియకపోతే మనం వదిలేస్తాం. ఎందుకంటే ఇది చాలా ఏమంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఏమంటే ఒకటి పసిఫిక్ మహాసముద్రంలో నుంచి వచ్చే ఎల్నినో ప్రభావంతో పాటు హిందూ మహాసముద్రంలో జరిగే ఏమంటారంటే లోకల్గా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రామ స్థాయిలో అంటే ఉండే మనుషులు ఉంటారు, అలానే ఏమంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఉండే మనుషులు ఉంటారు, అలానే దేశ స్థాయిలో ఉండే మనుషులు ఉంటారు. సో ఈ విధంగా మనకేమంటే లోకల్ అంటారు, బయట ఉండే వాళ్ళని మనము నాన్ లోకల్ అంటాం. సో అలా మనకేమంటే నాన్ లోకల్ వచ్చేసి మనకు ఎల్నినో దానివల్ల ప్రభావం ఉంటుంది. లోకల్గా ఉండేది ఏమంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే మన చుట్టుపక్కల ఉండేదాన్ని ఏమంటారంటే లోకల్ అంటాము. సో ఆ లోకల్గా ఉండేది ఇండియన్ ఓషన్ డైపోల్. సో దానివల్ల మనకేమవుతుందంటే ఇక్కడ మనకు భారతదేశం పశ్చిమ ప్రాంతం అంటే మనకు అరేబియా సముద్రంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంది. ఇప్పుడు మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు అంటే అరేబియా సముద్రంలో నుంచి ఇట్లా పైకి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఆ వేడి గాలు అంటే ఆ వేడి ఉపరితలం మీదుగా మనకు గాలులు వచ్చి భారతదేశంలోకి అధిక అంటే అధిక తేమను మనకు ప్రసరిస్తుంది. ఋతుపవనాల సమయంలో అధిక తేమ ఉంటే అధికంగా మేఘాలు ఏర్పడతాయి, అధికంగా మనకు వర్షాలు పడతాయి. సో ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటే తప్పకుండా మనకేమవుతుందంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే బాగా మెరుగ్గా కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో రానున్న అప్డేట్స్ని రెగ్యులర్గా ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేశాను. సో కాబట్టి ఒక నెలగా కావచ్చు లేకపోతే దాని ముందుగా ఏమంటే అప్డేట్స్ అనేవి అంటే చెదురుముదురుగా ఇస్తూ వచ్చానే కానీ ఒక కంటిన్యూటీ లేదు. సో ఇక్కడి నుంచి కొంచెం కంటిన్యూటీతో మీ ముందుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.